నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కాలం కలిసి రాకపోతే ఇలానే జరుగుతుంది. తమ హయాంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసిన వైసీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు వరుసగా షాకులు తగులుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆయన విజయనగరం జిల్లాను తన కనుసైగలతో అల్లాడించారు. తన బంధువులకు ఏదో ఒక పదవి ఇచ్చి హవా కొనసాగించారు. ఆయన తీరుతో విసిగిపోయిన ప్రజలు జిల్లాలో టీడీపీకి పట్టం కట్టారు. ఆయన ఫ్యామిలీని ఇంటికి పంపేశారు. ఆయన కూడా కిమిడి కళా వెంకట్రావు చేతిలో చీపురుపల్లి నియోజకవర్గంలో ఓటమి చవి చూశారు. తర్వాత జగన్ దయ వల్ల ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. దీంతో ఆయనకు మాత్రమే రాజకీయ పదవి లభించింది. జిల్లాలో ఆయన హవాకు బ్రేక్ పడింది. అధికారం ఉన్నా లేకపోయినా గతంలో జిల్లాలో తాను అనుకున్నది చేసేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా కఠినంగా ఉండడంతో బొత్స సత్యనారాయణ ఏది పడితే అది చేయలేకపోతున్నారు. 25 ఏళ్లుగా విజయనగరం డీసీసీబీని తన గుప్పెట్లో పెట్టుకున్న ఆయన దాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. కూటమి వచ్చిన తర్వాత వెంటనే డీసీసీబీ చైర్మన్గా కిమిడి నాగార్జున నియమించింది. ఈ విషయం బొత్స సత్యనారాయణకు అస్సలు మింగుడు పట్టం లేదు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 14వ తేదీన తెప్పోత్సవంతో జాతర ముగియనుంది. ప్రభుత్వం ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలు అమ్మవారిని ఎంతో భక్తిగా కొలుస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారిని సిరిమాను రూపంలో 3 సార్లు ఊరేగిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు. ఆలయ ప్రధాన పూజారి అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను పైన భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి ఉత్సవ వీధుల్లో ఊరేగుతారు. సిరిమాను పైన ప్రధాన పూజారి ఉంటారు. ఆయన అమ్మవారి ప్రతిరూపంగా భక్తులకు దర్శనమిస్తారు. పైడితల్లి అమ్మవారికి 2 వారాల పాటు ఘటాలు పూజలు చేస్తారు. అమ్మవారిని శాంతింప చేయడానికి ఆమెకు వేషధారణలంటే ఇష్టం కాబట్టి భక్తులు ఈ మొక్కులు చెల్లిస్తారు. మహిళలు అందంగా అలంకరించిన కుండలను నెత్తి మీద పెట్టుకుంటారు. పురుషులు మహిళల్లా వేషాలు వేసుకుంటారు. దాదాపు 250 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. రోజుకొక వీధికి వెళుతూ పూజలు చేస్తారు. మహిళలు వివిధ రకాల పూలతో కుండలను అలంకరిస్తారు. వాటికి రంగులు వేసి పసుపు కుంకుమ పూస్తారు. ఆ కుండలను నెత్తి మీద పెట్టుకుంటారు. ఈ సమయంలో వారిని అమ్మవార్లుగా భావిస్తారు. మరోవైపు పురుషులు మహిళల్లా అలంకరించుకుంటారు. వాళ్ళు నృత్యాలు చేస్తూ ముందుకు కదులుతారు. పైడితల్లి అమ్మవారిని శాంతపరచడానికి ఘటాలు సమర్పిస్తారు. పైడితల్లికి వేషధారణలంటే చాలా ఇష్టమని స్థానికులు నమ్ముతారు. అందుకే భక్తులు రకరకాల రూపాల్లో సిద్ధమవుతారు. ఈ సిరిమానోత్సవం చూసేందుకు బొత్స కుటుంబం డీసీసీబీ బిల్డింగ్పై వేదిక ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే వీక్షించడం ఆనవాయితీగా మార్చుకుంది. ప్రభుత్వ పరంగా దానికి పర్మిషన్ లేకపోయినా బొత్స తనకున్న రాజకీయ పరిచయాలతో గతంలో నుంచే ఇలా చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం బొత్స సత్యబాబు కుటుంబానికి షాక్ ఇచ్చారు టీడీపీ నేత డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. ఈసారి ఆ ఏర్పాట్లు చేయలేదని నాగార్జున తేల్చి చెప్పేశారు. డీసీసీబీ బిల్డింగ్ అంటే ప్రభుత్వపరమైన ఆఫీస్ అని, ఇలాంటి రాజకీయ నాయకులకు వేదిక కాదని తేల్చి చెప్పారు. నాగార్జున ప్రభుత్వపరంగా వ్యవహరిస్తున్నా సరే బొత్స మాత్రం తనకు వేదిక కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు తనకు పరిచయాలతో వారి మీద ఒత్తిడి చేస్తున్నారు. రీసెంట్గానే రెవెన్యూ అధికారులు డీసీసీబీ చైర్మన్తో మాట్లాడి చూశారు. అయినా సరే డీసీసీబీ చైర్మన్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని చెప్తున్నారు. ఇన్నేళ్లు డీసీసీబీ బిల్డింగ్ను తన అడ్డాగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని, ఇప్పుడు దానికి తాము ఒప్పుకోలేమని తేల్చేశారు. బొత్సకు ఉన్న అధికారాన్ని బట్టి ప్రోటోకాల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. అంతకు మించి మంత్రి హోదాలో ఏర్పాట్లు కావాలన్నట్టు ఆయన ఆశిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదు. కిమిడి నాగార్జున మొదటి నుంచి టీడీపీని నమ్ముకొని మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వపరమైన ఆఫీసుల దగ్గర ఎలాంటి రాజకీయ సభలు, సమావేశాలు, వేదికలు నిర్వహించదని గతంలోనే లోకేష్ ఆదేశించారు. ఆయన ఆదేశాలకు తగ్గట్టుగానే నాగార్జున ఈ ప్రకటన చేశారు. బొత్స శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేయట్లేదని సూచించారు. గత 30 ఏళ్లుగా డీసీసీబీని నాశనం చేశారని ఆరోపిస్తూ వైసీపీ అహంకార ధోరణి సరికాదన్నారు. సిరిమానోత్సవాన్ని డీసీసీబీ భవనం నుంచి చూసేందుకు వైఎస్ఆర్సీపీ నేతల్ని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. తాను సంస్థకు చైర్మన్గా ఉన్నానని ఆయన గుర్తు చేశారు. ఈసారి టీడీపీకి అవకాశం వచ్చింది కాబట్టి పీఏసీఎస్ అధ్యక్షులు డీసీఎంఎస్ చైర్మన్తో కలిసి తామంతా సిరిమానోత్సవాన్ని వీక్షిస్తామని చెప్పారు.
దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తామని కూడా అన్నారు. ఇంక ఎవరిని రానిచ్చేది లేదని ఆయన తేల్చెప్పారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిఏని పంపినా లేకపోయినా ఇలాగే స్పందించారు. సిరిమానోత్సవం సాక్షిగా తన పంతం నెగ్గకపోయేసరికి బొత్సలో అసహనం పెరిగింది. వ్యక్తిగతంగా వారితో ఇబ్బందులు లేకపోయి ఉండొచ్చు, కానీ మా కార్యకర్తలు అనుభవించిన ఇబ్బందులు నేను ఎప్పటికీ మరిచిపోను. అవి మరిచిపోయి రాజకీయంగా తగ్గే వ్యక్తిని కాదన్నారు కిమిడి నాగార్జున. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానుపై రాజుకున్న రాజకీయ వేడి బొత్స ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నట్టున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు తెలుసు కదా మీరేం చేయాలో. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.